నందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 12 నుంచి 28వ వచనంలో జరిగిన సంగతిని మనం చూస్తే, యెఫ్తాను ఇశ్రాయేలు తీసుకుని వచ్చిన తర్వాత అమ్మోనీయుల రాజునందుకు దూతలను పంపి, ఎందుచేతను ఇశ్రాయేలు మీదకి యుద్ధంలోకి వచ్చుచున్నావు అని అడిగినప్పుడు, నా దేశమును వారు స్వాధీనపరుచుకున్నారు అని చెప్పాడు. అయితే యెఫ్తా ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన కార్యాన్ని సెలవిస్తూ ఎదోము రాజు యొద్దకు వర్తమానం పంపి అడిగినప్పుడు ఎదోము రాజు ఒప్పుకోలేదు. అప్పుడు ఇశ్రాయేలు కాదేశులో నివసించారు. తరువాత వారు ప్రయాణం చేసి ముందుకు సాగిపోతున్నప్పుడు సీహోనును రాజును హెష్బోను రాజును అడిగినప్పుడు తను కూడా వెళ్ళనీయలేదు. కానీ దేవుడు ఇశ్రాయేలు పట్ల యుద్ధము చేసి వారి చేతిలో నుంచి ఆ ప్రాంతాలను స్వాధీనపరచుకున్నట్లు చేసి వారికి స్వాస్థ్యం ఇచ్చి ఉన్నాడు. దానిని నీవు ఇప్పుడు స్వాధీనపరచుకుందువా అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్.